నేను మొన్న స్టిచ్చింగ్ చేసిన ఈ కుర్తీ మళ్ళీ రిటర్న్ వచ్చింది. ప్రాబ్లమ్ ఏంటి అంటే షోల్డర్ దగ్గర కొంచెం అన్‌కంఫర్టబుల్‌నెస్ ఉంది అని కస్టమర్ చెప్పారు. అయితే షోల్డర్ దగ్గర కొంచెం టైట్ చేసి ఇస్తాను అని చెప్తే కస్టమర్ వద్దు అన్నారు. అప్పుడు షోల్డర్ కొంచెం టైట్ అవుతుందంట. అంటే ఎంత మినిమల్ అన్‌కంఫర్టబుల్‌నెస్ ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. ఈ కస్టమర్‌కి నేను చాలా బ్లౌజెస్ కుట్టాను, చాలా డ్రెసెస్ అయితే కుట్టాను, చాలా మోడల్స్‌లో కుట్టాను. ఈవిడ మెజర్‌మెంట్స్ అన్నీ కూడా నాకు బండ గుర్తనమాట. అంత క్లోజ్ కస్టమర్ అయినా కూడా ఇప్పుడు ఇంత చిన్న ప్రాబ్లమ్ వచ్చింది స్టిచ్చింగ్‌లో. మరి ఇంత అలవాటైన మెజర్‌మెంట్స్‌లో కూడా ఎందుకు అలాంటి ప్రాబ్లమ్ వచ్చింది అంటే, ఒక్కోసారి మనం కటింగ్, స్టిచ్చింగ్ ఎంత పర్ఫెక్ట్‌గా చేసినా, క్లాత్‌లో ఎక్కువగా స్ట్రెచబిలిటీ ఉన్నా, మనం యూజ్ చేసిన లైనింగ్‌లో ఎక్కువ స్ట్రెచబిలిటీ ఉన్నా, ఆ హాఫ్ ఇంచ్, పావు ఇంచ్ డిఫరెన్స్ అనేది వస్తూ ఉంటది. సో, మనం ఎన్ని బ్లౌజులు కుట్టినా, ఎన్ని డ్రెస్సులు కుట్టినా, ఎంత పర్ఫెక్ట్‌గా కుట్టినా కూడా నేను టైలర్ అయిపోయాను, నాకు కుట్టడం వచ్చేసింది అని అనుకోవడానికి ఈ ఫీల్డ్‌లో అయితే ఎవ్వరికీ సాధ్యం కాదు. ఈ కస్టమర్ వచ్చేసి ఇప్పుడు డ్రెస్‌కి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అనేవి అటాచ్ చేసి ఇమ్మని అడిగారు. అప్పుడు షోల్డర్ మూవ్‌మెంట్ లేకుండా స్టడీగా ఉంటుంది కదా! సో, అలాగే ఇప్పుడు దీన్ని చేసిస్తాను నేను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎక్కువగా ఫ్యాషన్ డిజైన్‌కి సంబంధించిన వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేయలేదు. మధ్యలో కొన్ని అప్లోడ్ చేసేదాన్ని. వాటికి కూడా అంతగా రెస్పాన్స్ ఏమీ రాలేదనమాట. సో, అప్పుడు నాకు అనిపించింది నాకే ఈ వర్క్ ఇంకా సరిగ్గా రాలేదు. నేను మీకేం చెప్తాను అనే ఫీలింగ్‌తో దీని గురించి ఎక్కువగా షేర్ చేసుకోలేదు నేను. అయితే ఎప్పుడైతే నేను బ్లౌజ్ కటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేశానో అది బాగా వైరల్ అయిందో అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో, మన వర్క్ కూడా అందరూ లైక్ చేస్తున్నారు. సో, మనం కూడా మన వర్క్ డీటెయిల్స్ అందరితో షేర్ చేసుకోవచ్చు అనిపించింది. సో, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, నా వీడియోస్‌ని లైక్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా టైలరింగ్ ఫీల్డ్‌లో బాగా ఎక్స్‌పీరియన్స్ రావాలి అంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి, నేను స్టార్టింగ్‌లో ఎన్ని మిస్టేక్స్ చేశాను, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటే బిగిన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోస్ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో, తప్పకుండా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.